ఆత్ముడు ఇంతకంటే ఇంకేం కావాలండి? ఇంతకంటే ఈ మాత్రం 1వ క్లాస్ పాఠం కూడా తెలియని వాడిని స్టేజ్కి ఎక్కించిన వాడిని అనాలా? స్టేజ్కి ఎక్కించిన వాడిని అనాలా? త్రిత్వాన్ని నమ్మనటువంటి వ్యక్తి క్రైస్తవుడు ఎలా అవుతాడు? త్రిత్వాన్ని నమ్మకపోతే నీకు రక్షణ లేదు. తండ్రి లేకపోతే కుమారుడు రాడు. కుమారుడు చచ్చిపోకపోతే నీకు రక్షణ లేదు. పరిశుద్ధాత్ముడు లేకపోతే నేను ఈ విధంగా మాట్లాడను. త్రిత్వం మనం నమ్మేది ఆ త్రిత్వ దేవుణ్ణి. త్రిత్వాన్ని నమ్మనటువంటి వాళ్ళు అబద్ధ బోధకులు. త్రిత్వాన్ని నమ్మనటువంటి వాళ్ళు మోసగాళ్ళు. త్రిత్వాన్ని నమ్మనటువంటి వాళ్ళు మేకతోలు కాదు, వాళ్ళు తోడేళ్ళు తోలు వేసుకున్నటువంటి వాళ్ళు తోడేళ్ళు పైన తోలు వేసుకొని వచ్చారంతే. వాళ్ళు మబ్బి మీరిద్దరే పోతారు కానీ నేను ఒంటరిగా వదిలేయాలన్నా? నేను కూడా వచ్చేస్తాను అన్న. యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనం చూడండి దేవుని పిల్లలారా. యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం చూడండి. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాటలు వింటాడు. అయితే నా మాటల ప్రకారంగా జరిగిస్తారు, అప్పుడు నా తండ్రి వాణ్ణి ప్రేమిస్తాడు. మేము నా తండ్రి ఎవరినైతే ప్రేమిస్తాడో